ఎందుకు ఎక్కువ ఎందుకు భయం అవుతుందిరా ఫాగ్ చూడు బ్యాక్ సైడ్ ఏమన్నా కనబడుతుందా ఆస్వాదించాల్సిన ప్లేస్ ఇది ఎప్పుడైనా సినిమా షూటింగ్ చూస్తాం కానీ లైవ్ చూస్తున్నాం टेस्ट करो एक टेस्ट करो वाह सुपर है ये बॉइल कौन थोड़ा टेस्ट करो इसमें होममेड मसाला और कुछ अलग से चीजें ने धनिया पत्ती थोड़ा प्याज टमाटर और घर का मसाला सब एक साथ जो एक ये पर कितना होता है 50 का आता है लेकिन प्रॉपर मसाले वाला। हाँ। अगर ये पॉइंट जो घूमना है आपको तो ये पॉइंट को क्या बोलते हैं इसको ये एल्फिंस्टन पॉइंट एल्फिंस्टन पॉइंट सह्याद्री माउंटेन प्रतापगढ़ फोर्ट महाबलेश्वर टाउन सब कुछ यहाँ से नजर आता है जो विंटर से लेके समर सीजन तक पूरा पूरा 8 महीने और रेनी सीजन में यहाँ पे 200 से 250 इंच तक बारिश गिरता है। फिर कैसे फिर आदमी आते इधर घूमने वाले देखने के लिए स्पेशल है देखने के लिए स्पेशल उतना ही देखना वाटरफॉल वगैरह 15 तारीख के बाद जुलाई से स्टार्ट हो जाएंगे। और ये जो पूरी जो माउंटेन है सह्याद्री माउंटेन कहा जाता है। ठीक है सबसे लोकेशन तो बहुत अच्छा है यहाँ पे स्वप्ना स्वामी ब्लॉग्स ओके వావ్ ఏమన్నుందో ఫుడ్ సూపర్ ఉంది ఇలాంటి ఫుడ్ అమ్మితే ఏం కాదు మంచిది హెల్త్ కి అంటే ఇట్లా పడబట్టే ఏందో పరిస్థితి వర్షానికి మనలో ఎంతనే ఊరల్లా రానన్నారు మరి ఫుడ్ అయితే హైలైట్ ఉంది వర్షాకాలంలో ఇట్లా తింటే మంచి అనిపిస్తుంది ఏమంటారు ఇది వచ్చేసి తెలుగు బాత్ కర్రే తెలుగు ఆతే హిందీ నై తీసుకోరా అదే ఏంటంటే ఈ మేఘాలు అన్నా ఏందన్నా చూడు కెమెరాలో చూడు అండి ఏం కనబడతలేదు ఆకాశం లెక్క కనబడుతుంది ఏ ప్యాంట్ ఇది ఎలిఫెంట్ పేరు బయట ఎలిఫెంట్ చూడు ఎలిఫెంట్ కాదన్నది బయటకు వస్తే చదువు రావాలి భాష రావాలి అన్ని రావాలి ఏం కనబడుతుంది చెప్పు నీకు నుంచి మేఘాలు అన్నా ఒక కొండ చూడు మనం ఎంత పైకి ఉన్నాము కిందికి పెట్టి ఒకసారి ఇట్లా కనబడతా కిందికి ఇది ఎంత అంత కనిపిస్తలేదు అది కూడా కొండలే చూడు మళ్ళా అవి కొండలే ఆ కొండలు చూడు అన్ని మేఘాలే మళ్ళా ఏం కనబడుతున్నారో నాకు అర్థం కాదు సరే తడుస్తుంది చెత్తరి కింద వర్షం పడుతుందని మనలు రాలేదు ఇంకా మళ్ళీ షాక్ అయితే నాకు చూస్తుంది వాళ్ళకు నేచర్ ఎంజాయ్ చేయడం రాదు నేచర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళ కాళ్ళకి ఎప్పుడు దిగి బయటకు వస్తుండే బుడ్డబాబుగా మళ్ళా బుడ్డబాబు ఉన్నాడు కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది బాగుందా నాకు వ్యూ పాయింట్ ఇది అయితే ఈ కాలం ఇట్లా ఉంటుందా ఎప్పటికి ఇట్లా ఉంటుందా ఎప్పటికి ఇట్లా ఉంటుందా అంటే మేఘాలు దగ్గర ఉన్నాయి కాబట్టి వాన ఎప్పుడు పడతా ఉంటుంది ఇదనైతే అసలు ఏం కనిపిస్తలేదు ఏం కాదు చూడు అచ్చా అంటే మనం ఆకాశానికి ఎంత ఎత్తులు మనము కెమెరాలు ఏం చూపెట్టాం మనవి మన కళ్ళతోనే చూడాలి కదా కనబడుతుందా చూడు అవి కూడా మేఘాలు కొండలే అవి కూడా పడ్డది పడ్డది లాకేసి అయిపోతుంది పార్కింగ్ కూడా దొరుకుతుంది ఇక దానా క్రాన్స్ అవో ఆమె ముళ్ళు సావిత్రి పాయింట్ ఇది ఇంకా పోతున్నాయి ముంగట ఇందాక మంకీ పాయింట్ చూసినాము ఇది సావిత్రి పాయింట్ ఇంకో పాయింట్ ఉంది ముంగట ఇది పట్టుకోవద్దు ఉబ్బరిస్తున్నాడు వర్షం వస్తుంది సేమ్ సావిత్రి పాయింట్ సేమ్ ఉడకబెట్టిన పల్లీలు ఉడకబెట్టిన మొక్కజొన్నలు ఉడకబెట్టిన మళ్ళా చాలా జాలు అలా ఏడవడతాడు చేస్తాం మరి కొంచెం అలా ముఖం చూస్తే ఎట్లా అనిపించాలంటే మనకు అరే మన కామెడీ చేసినా కూడా మనతోటి ఏమన్నారా అనే విధంగా కార్ లాకే ఫోన్లోనే ఆడ ఏందా నువ్వు సౌండ్ వచ్చేదాకా చూసిరా మిరారి అన్న సార్ శేఖర్ చూడు కొండ కనిపిస్తుందా ఆ కొండ మీద ఊరు కూడా ఉంది చూడు ఊరా విలేజ్ మనం కూడా కొండ మీద ఉన్నాం కదా మేఘాల మీద విలేజ్ మనం ఉన్నది కూడా మేఘాలలోనే మేఘాల మీద ఉన్నాం చూడు ఎట్లా వస్తుంది చూడగా ఆడ కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు
తినే ఐటమ్స్ ఏం లేవు. ఎందుకు మంకీస్ కూడా ఉన్నట్టున్నాయి. కర్సర్ చూసినా నిన్న చూస్తున్నాయి నానివి. ఏం లొకేషన్ రా ఇది. ఎప్పుడైనా సినిమా షూటింగ్ చూస్తున్నాం కానీ లైవ్ చూస్తున్నాం. సినిమా షూటింగ్ చూస్తున్నాం. లైవ్ లొకేషన్ లొకేషన్ రా ఇది. పొగ అదంతా పొగ అంటే పొగ పొగ ఇట్రా ఇక్కడ కనిపిస్తుంది. ఇట్రా మరి మేఘమే. నేను ఏం చెప్తున్నా అప్పటి నుంచి మేఘాలే ఇవన్నీ. అరే ఇక్కడ ఒక విలేజ్ ఉంది కనిపిస్తుందా? ఇది విలేజ్, అదొక విలేజ్. వా 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 మేఘాలు మీదకి వచ్చినాయి. భయపడతలేదా ఇంత మంచి లొకేషన్ చూడడానికి? ఇప్పుడు కనబడుతుంది నది కనిపిస్తుంది. కింద ఉన్నది నది మీది పెట్టి ఇంకా అటుకొని అటుకొని ఇంకా పోని అక్కో ఏడికలు వస్తుంది నది. మరి మళ్ళీ ఇవన్నీ మేఘాలయ గాడి మీద మళ్ళీ ఆస్వాదించాల్సిన ప్లేస్ ఇది. ఎవరేమన్నా సావిత్రి సావిత్రి పిలుస్తారా? సావిత్రి విషయం వస్తుంది అందుకనే అంటున్నాం. మరి దిక్కరే దిక్కరే వాళ్ళు భయపడుతున్నా. ఫోటోనా ఫాగ్ చూడు బ్యాక్ సైడ్ ఏమన్నా కనబడుతుందా? మస్తు అనిపిస్తుంది నాకు. అది ఫస్ట్ టైం ఇలాంటి లొకేషన్ చూడడం నేనైతే. మంకీస్ సారీ 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 రీసౌండ్ అన్నాడు మొత్తం. నువ్వు అనేది మొత్తం సౌండ్. ఎన్ని గుహలు అంటే ఎంత పెద్ద కొండలు ఉన్నాయో ఆ కొండలలో అన్నిటికీ వినిపించేస్తుంది హర హర మహాదేవ్ అని. అయితే సావిత్రి అన్న కూడా సావిత్రి అనే పాయింట్ ఇది. ఈ పాయింట్ పేరు సావిత్రి పాయింట్, అందుకనే సావిత్రి అని పిలిచిండు. ఇంత బాగుందిరా నిజంగా. మస్తు అనిపిస్తుంది. అసలు కరెక్ట్ టైంలో వచ్చినాం మనం. వెదర్ కూడా కరెక్ట్ టైం సహకరించింది. కరెక్ట్ టైంకి వచ్చినాం మనం. మస్తుంది. వీళ్ళైతే ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళంతే. ఇప్పుడు ఇంకో పాయింట్ కి వచ్చేసినాం. ఈ పాయింట్ పేరు వచ్చేసి కేట్స్ పాయింట్. కేట్స్ పాయింట్ ఏముందో మనం చూసేద్దాం. పతంగులు ఉంటాయి. కైట్స్ కాదురా కేట్స్. కేట్స్ ఇంకా నాన్నపాప అనుకుంది. ఈడు కూడా వండుకున్నాడు. లేచిందా? గుర్రం ఎక్కువ పడుకున్నాడు బాబు. అరే హార్స్ సైడ్ ఉన్నాడా? నాన్న ఎక్కిద్దాం. क्या करने का घूमने का नहीं ना ऐसा जाके ऐसा आना। आओ तो 300 मीटर घुमाता है। कितना 200 सिंगल डबल पर्सन 300 डबल पर्सन ले रहा ఒకటే ఉంది ఆమె. डबल भी बैठ सकते बच्चे को लेके बैठ। ఇది హార్స్ है ना? 200 अन्ना वो 200 बड़ा ये 200 बड़ा नहीं बच्चे ही बैठेंगे बड़ा नहीं। ये बच्चा बैठते 200 नहीं 100 रुपए दे दूंगा। 200 रुपया रेट चाहिए ना? नहीं 200। छोटे बच्चे के लिए कुछ नहीं होता। बैठो మళ్ళీ దొరకదురా. అది చిన్న ఉంది మళ్ళీ నీకు దొరకదు. నీకు అర్థమైతలేదు. హార్స్ ఎక్కుతాను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. పెద్ద ఎక్కువ మరి ఏమంటారు? ఎక్కనంటారు ఇన్సేపు ఎక్కుతున్నా కార్లా. భయపడుతున్నా నాకు छोटा भीम छोटा भीम लगा दिया उसको स्टिकर। ए बच्चा तुम इधर जाते जंपिंग वाला है ये बच्चा लेशन दर 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 चुदा दर ఈ నుంచి ఎంట్రీయా? అరే అవునా ఏమన్నా తిందాం. స్వీట్ కార్న్ తిందాం. మంచిదే హెల్త్ మంచిగా తీసుకురా भैया। कैसे दे रहे भैया? 50 रुपीज सर। टेस्ट करो टेस्ट। एक ही खाया? क्या 5-6 खाओ। 6 खाओ काउंट करके खाओ। अच्छा है उप्पू नहीं है इसमें?
उप्पू नहीं है, नमक नमक मीठा है क्या? तो उसमें कुछ डाला नहीं, मिक्स करके देता है बात। ఫోటో దిగనీకి కూడా ఇగో ఈ ఫోటో ఇల్లు దిగనీకి డబ్బులు చూసినావా. సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించవచ్చు కదా. ఇగో ఇది కూడా ఒక బిజినెస్ చేసుకునేటోళ్ళు ఇవన్నీ చూడరు బయటకు వచ్చి. ఎందుకైనా జీవితం ఉండే జీవితమే చాలా చిన్న, ఆ జీవితాన్ని కూడా బలవన్ మారడానికి పాల్పడి జీవితం తీసేసుకుంటారు చూసినావా. సత్యం చేస్తాం అంటే ఇలాంటి సాధించాలి. ఇట్లా పోవాలా బండ మీద చూసినావా. ఏది బండి అరే ఫోటో దిగనీకేమన్నా అది రైట్. అన్న అక్కడ 3 ఇడియట్స్ ఉంది. 3 ఇడియట్స్ కుషనేది అది మొబైల్ చార్జర్ బాగుంది. ఈ పాయింట్ నచ్చింది నాకు అన్నిట్లో కన్నా. అన్ని పాయింట్ నచ్చింది తెలుసా. వర్షం లేదు, బాగుంది, వర్షం లేదు, ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది. మంచిగా కనబడుతుంది. మళ్ళీ ఇటు వద్దా ఇటు సైడ్ అది. వా ఇందాక మీకు చూపెట్టలే కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు అది మంచి లేదు అన్న. అక్కడ చూడు ఇల్లు ఊరే ఉంది. ఆ వాగ ఏం వచ్చిందన్న. ఓ మై గాడ్, మనం ఎంత పైకి ఉన్నాం చూడు ఒకసారి. ఏదో కొండలలో ఉన్నాం. బాగుందిరా నిజంగా. అసలు ఉండిపోదాం అయితే. ఏం చేస్తాం. ఏమైంది తెలుసా. ఏమైంది ఎందుకు నా దగ్గరకు వస్తలేదు. మళ్ళా ఇంచేపు నువ్వు ఎత్తుకున్నావు. మళ్ళీ అక్కని చూడక నువ్వు పోయిండు. లేచి నిద్రమబ్బులు వేసింది ఇప్పుడే. దా బేట అట్రా వచ్చారా. కేట్స్ పాయింట్, ఎలిఫెంట్ హెడ్. వా ఏదో డ్యామ్ ఉంది ఇక్కడ. డ్యామ్ ఉంది కదా చిన్నది. చిన్న డ్యామ్ ఎందుకు? చిన్న డ్యామ్ అది. ఇక్కడ చూస్తే నీకు గంట కనిపిస్తుంది. ఎంత పెద్ద డ్యామ్. చాలా పెద్ద డ్యామ్ అది. చూడగట్టరు. అవును, వ్యూ పాయింట్ అది. నిజంగా అది మ్యాప్ లో చూస్తాను. చూసినావా, మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లా కనిపిస్తుంది. అట్లా కనబడుతుంది. అట్లా కనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే ఇంత పెద్ద డ్యామ్ ఉంది కదా, అవును, ఈడ ఇండి కనబడుతుంది. గుర్తుందా ఇగో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. గుళ్ళు ఇల్లున్నాయా. ఈ డ్యామ్ నిండితే ఈ ఇళ్ళకి నీళ్ళు పోవా. వాళ్ళు ఎందుకుంటున్నారు నాకు అర్థం కాలే. అది కరెక్ట్ గట్ట కడితే ఇది మొత్తం డ్యామే. మన ఇల్లు గల్లు ఎట్లుంటారు నాకు అర్థం కాదు. తెలివిలేనే ఉంటారా అంటే ఇప్పుడు రావని ఫిక్స్ ఏమో వాళ్ళు వాటర్. ఎందుకు వాటర్ రావని. ఓ డ్యామ్ కింద కూడా ఒక ఊరు చూసినావా. కానీ దారేటి మరి దారి లేదు. ఎవరికి? చిన్న చిన్న పాయింట్స్ అటు అలా ఇంటికి పోనీకి. ఆ కట్టమికలే పోతారు. సన్న పిల్లకాల లెక్కున్నాడు. గుర్రం ఎక్కితే అప్పుడు అడిగితే చెప్తే అయిపోతున్నారా. అప్పుడే అన్నారు కానీ బుడ్డని కోసం అడిగినాము, నాన్నగాని కోసం. నువ్వు ఇద్దరు ఎక్కుతారా. నువ్వు ఎక్కువ వెనక ఈమెను ఎక్కించుకో, ముంగడకి వేసిన ఎక్కించుకో. कंफर्टेबल नहीं होता, बैलेंस नहीं होता है. అవునా కింద పడతారు. ఏ క్రియాన్స్ వస్తాయా నాకు ఇప్పుడు ఏం తెలుసు. ఏమొద్దు నక్కో నక్కో. ఎక్కువ మళ్ళా మళ్ళీ దొరికాయి ఎక్కువ సిరిసా నేర్చుకుంటావని. అక్క ఎక్కుతుంది. అక్కేం పెడతావు. సరే వద్దు ఎక్కువ. ఎట్లా ఎక్కిస్తారా. అరే వాడు అది ఉన్నది. కారు గీ నుంచి ఎక్కిస్తారు వాళ్ళు. ఏం కాదు సిరిసా, భయపడద్దు. నువ్వు కూడా దిల్దర్ దిల్దర్ ఓ దిల్దర్ దిల్దర్. राइट फिर बच्चों को ले हल्लू से लेके जा. సింపుల్ మెల్ల నడుచుకుంటూ వస్తారు కదా. మరి ఉత్తే ఆగుతారా వాళ్ళు. మనం ఉరుకుదాం ఎక్కి. అని చెప్తారు మళ్ళా. దర్శించాను నెక్స్ట్ నువ్వే. మస్తు ఉంది గుర్రం. హార్స్ పోరా శ్రీ చెప్పమ్మా. పోరా పోరా. ఎట్లుంది సప్న భయం అనిపించిందా. ఏం లేదుగా మంచిగానే ఉంటది అంతే. నాన్న ఎక్కుతావా. ఎందుకు ఎక్కువ. ఎందుకు భయం అవుతుంది రా చెప్పు. ఎందుకు భయం అవుతుంది చెప్పు. మా అమ్మ వచ్చింది ఇప్పుడు ఎక్కువ పన్నాడు. ఏం కాదు ఏం కాదు. ముంగడ కూర్చుంది కదా.
इधर पकड़ो इधर पकड़ो अरे डरने का नहीं ఎక్కరా ఏం కాదు ఎక్క ఏం కాదు ऐसा बराबर है एकदम करेक्ट అంతే ओके अन्ना इधर पकड़ने को ఆగురు ఆగురు इसको पकड़ो ఆగురు ఆగురు ఆగు భయ్ నువ్వు భయపడితే ఎట్లారా ఇంత మీ దూరుగా వీళ్ళు శేఖర్ మెల్లవాటుకే చలో నాన్నగారు ఒక గుర్రం ఎక్కిస్తే అయిపోతుంది నాడు నాడరా ఎందుకు వద్దు సరే సైలెంట్ ఎంత మంచిగా కూర్చున్నాడు. ఎట్లుందిరా గుర్రం బాగుందా జే ఆర్స్ బాగుందా నాన్న క్రియాంశులు మళ్ళీ ఎక్కువ బాబు అబ్బు వచ్చిందిరా ఆడికి వెళ్ళి చూపిస్తా అగాడ మాది మనం ఇంత పైకి ఎక్కినాం చూడు ఆడ అది కనిపిస్తుంది. ఆడికి తీసుకుపోతుండ ఏనుగు లాగా షేప్ వచ్చి దాని కింద ఒక తొర్రు ఉంది అందుకనే ఎలిఫెంట్ అన్నారు అది చూపించి మనకు కనిపించారు ఇటుకెళ్ళి కానీ ఆడికెళ్ళి ఇట్లా పోయి ఇట్లా ఆడికెళ్ళి కనిపిస్తుంది మంచిగా. నాని చిన్న గుర్రం వచ్చింది రెక్తావా కానీ నన్ను ఎక్కుతా అన్నావు కదా నాని మళ్ళీ నేను ఎక్కించుకుంటా. మెల్లగా దిగి శిక్ష अन्ना को उतरने का था पहले మెల్లగా రాళ్ళున్నాయి ఆడ. आ जाओ भाई इधर आ जाओ पकड़ो आगे पकड़ो आगे ऐसे पावर रखो अपना నిజంగా బాగుంది. ఫస్ట్ భయపడ్డాము అమ్మడు చూపెట్టింది చూపించండి బాగుంది మాకు ఇంతసేపు అర్థం కాలే మాకు అర్థం కాదు. ఆడికి పోయినాక ఆయన చెప్తానే నాకు అర్థం అందుకనే మనం ఎందుకంటే తోడు పోయినా నేను మరి నా ఎంబడి వస్తాయి పోగా వచ్చి మేము పిల్లలు నాన్న మాట్లాడినాం నాన్న ఎక్కానన్నప్పుడు శీర్ష ఎక్కినా అయిపో కానీ అప్పుడు ఎక్క అన్నది శీర్ష కూడా. శేఖర్ ఏం లొకేషన్ రైతు చూడు అబ్బా 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 మస్తు అనిపిస్తుందిరా ఇప్పుడైతే సేమ్ మ్యాప్ అంటే పైకి వెళ్ళి చూస్తే ఎట్లుంటది మ్యాప్ హెలికాప్టర్లకి వెళ్ళి చూసినట్టుంది పరిస్థితి. వా వా అబ్బా 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 ఏ నువ్వు ఇటు చూడు రేయ్ నువ్వు ఇటు చూడు మేము అటు చూస్తాం కానీ రోడ్ పక్కకెళ్ళే అబ్బా అబ్బా ఏం లొకేషన్ రా బాపురే సూపర్ అనిపిస్తుందిరా ఈ లొకేషన్ మాత్రం. ఇవి నేను అనుకుంటే అప్పుడు గోవాలోనే ఉన్నాయేమో కేరళలో ఉన్నాయేమో అనుకునేవి ఇట్లాంటి ట్రిపులు ఇదేం దగ్గర ఇంకా గోవా దగ్గర ఇటుకెళ్ళి మన ఇంటికాడ మరి మన ఇంటికాడికి వెళ్ళి గోవా దగ్గర ఇప్పుడు మనం ఎంత వచ్చింది తెలుసా 850 1200 కిలోమీటర్లు వచ్చాయి పోను ఇప్పుడే. వా సప్నా చూడు అరే కొండలు కోనలు చెట్లు పుట్టలు వ్యూ పాయింట్ కదా పోమాడికి పోతుంది వ్యూ పాయింట్ ఉంది చూసొద్దాం అడిగి పోయి. వావ్ మస్తుంది కొండ మీద ఉంది అడిగి పోయి చూసొద్దాం ఒక వ్యూ పాయింట్ వస్తుంది కార్లు పోతున్నాయి ఆల్రెడీ అగు. వాహ్ వా ఏం కాలే ఏమైంది సప్న నవ్వుతున్నావు అటు చూడు ఒకసారి కిందికి చూడు చూసిన ఇంత మంచి అందాలను కల్లారా ఆస్వాదించాలి స్వప్న. ఆస్వాదిస్తున్నాం కానీ ఏదో లోపల చిన్న భయం కంటే. ఎందుకు భయపడాలి ఎవరు శాశ్వతం కాదు ఒకటే గుర్తుపెట్టుకో. అబ్బాయి ఎవరు శాశ్వతం కాదు కానీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ 50 రూపాయలు కానీ చూసేద్దాంపా మంచిగా ఉంది కదా చూడనీకైతే 2 నిమిషాలు టైం పాస్ అవుతుంది. ఎంట్రీ టికెట్ తోటి మస్తు లాభపడుతున్నాడు 50 రూపాయలు. చేంజ్ ఉందా? చేంజ్ లేదు కూడా దోశ ఇచ్చేసి మనకు కూడా చేంజ్ ఇస్తుంది అవసరం వస్తే. మినిమం ఉన్నట్టుంది మినిమం 50 రూపాయలు అంతే. ఒక దగ్గర ఎండ కొడుతుంది ఒక దగ్గర వాన ఉంది ఒక దగ్గర నీడ ఉంది. సూపర్ అసలు లొకేషన్ చూడు ఎంత బాగుంది శేఖర్. ఏం మాట్లాడరే ఏం కొట్లాడుతుర్రా బుడ్డ డాడీ ఏ క్రియాంశ్ ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? దేనికైనా రాసి పుట్టాలంటారు. నిజంగా ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఈ యాత్రలు తిరుగుతున్నాం మీకు చూపించగలుగుతున్నాం. గుర్తుపెట్టుకో మన పేరు మీద రాసి ఉంటేనే మనం రాగలుగుతాం. అంతే కదా మరి. మహాబలేశ్వరం అసలు శివుడు అని కూడా నాకు తెలియదు. అసలు నాకు కూడా తెలియదు నువ్వు చెప్తేనే తెలుసు. అరే కొంచెం పోదాం రా అంటే నువ్వు యూట్యూబ్ లో సెర్చ్ చేసినావా? లే మహాబలేశ్వరం నాకు చాలా రోజుల నుంచి అప్పుడు చదువుకున్నప్పటి నుంచి తెలుసు. ఎక్కడో అనుకున్నా కానీ మహారాష్ట్ర అని తెలియదు. ఏం స్వప్న హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అబ్బా ఇవన్నీ తిరుగుతుంటే? మంచిగా ఉంది కాకపోతే ఈ కొండల మీద కలిసి కింద చూస్తుంటేనే జర జర భయం అనిపిస్తుంది. మనం పడిపోతామా భయపడడానికి ఆ కొండలన్నీ తిరుగుకుంటూ వచ్చిన ఆ కొండల మీద వచ్చినాం మనం. శిరీష హౌ ఇస్ యువర్ ఫీలింగ్ రే? నాకేం తెలుసు బావా
అట్లే మన మంచిగా ఉంది చూడడానికి. మంచిగా ఉంది కదా సూపర్. వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా? ఫుల్ అట్లా ఉండాలి, జోష్ ఉండాలి. అసలు మీరు సైలెంట్ కూర్చుంటారు ఇంకా. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఇంత. మళ్ళీ వస్తాం మారా. సరే ఒకటేసారి వచ్చిందే ఫస్ట్ టైం, మళ్ళీ ఊపుకు అయితే రాలేము కదా. అజ్జుడు స్కార్పియో ఎట్లా వస్తుంది అడిగి వా మన కారు అట్టగా నడుతూ బయటకి వెళ్ళి. మొత్తం ఫ్లాట్ ఉంది ఇదంతా. అరే ఈ ఫ్లాట్ టేబుల్ ల్యాండ్ టేబుల్ ల్యాండ్ ఇది కాదు, టేబుల్ ల్యాండ్ 95 acres ఉంటదట. అది మనం పోలేం, అటు దూరం ఉంది. ఇంకా పూణేకి వెళ్తున్నాం డైరెక్ట్, అందుకని వస్తే సైడ్ ఒకటి చూసుకుందామని. అటు ఆడదాకు శేఖర్ ఇంకా మస్తుందిరా లొకేషన్ మాత్రం. అందుకని 50 రూపాయల. అయితే ఇది అంతా ఆయన కనిపెట్టినారా తిరేని కన్నా ఇట్లా కారు పోవాలన్నా సాల్వ్ చేసింది కదా. అట్లా ఏం కాదు కానీ వాళ్ళేదో టూరిస్ట్ ప్లేస్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాడు చూడు ఫోటోలు దిగుతున్నారు. మనం కెమెరా తెచ్చినాం కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కెమెరా బయటికి తీయలేదు. మన ఫోటోలు కలవట్లేదు, ఓన్లీ వీడియో. ఫోటోలు దిగితే ఇటు వీడియోలు కావు. ఇది ఒక బైకర్స్ బ్లాగర్స్. ఓ కెమెరా కూడా పెట్టిరేంద్ర ఎక్కుతావారా కెమెల్ని? ఆమె హార్సే ఎక్కలేదు, కెమెరా ఏమి ఎక్కువ. అంత హైట్ కి కిందనే పడుతుంది. ఓ నా లాస్ట్ కొనరా మొత్తం డెడ్ ఎందుకు అని ఇప్పటికే భయపడుతుంది. డ్రైవింగ్ నేను చేస్తున్నా, మీరు భయపడిన అవసరం లేదు. ఫేస్ చూడు మొత్తం అవుట్ అయిపోయింది. స్టేషన్ కి వచ్చేసి ఎంజాయ్ చేయరు నేచర్ ని. ఓహో ఆహా 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 ఆహా. ఈ నుంచి జాగ్రత్త ఏంది పరిస్థితి కథం అంటే ఆ లోయలు ఆడిపోతాం. तेरी याद आते मेरे अंजू आयुषु मेरे दिल की धड़कनों में अफसानों में. చూడవు ఆ ఊరు ఊర్లో అబ్బబ్బబ్బబ్బా. ఈ లొకేషన్ మాత్రం సూపర్ వచ్చింది. దీంట్లో ఒక 4-5 రీల్ తీసినాం. ఆ శిరీష శేఖర్ కూడా ఒక 2-3 రీల్ తీసినాం. వీళ్ళ ఒక 2-3 రీళ్లు సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. బంపర్ అసలు నార్మల్ లొకేషన్ కాదు ఇది. కానీ ఎండ వచ్చేసింది, ఎండ వస్తే పని చేయదు. ఆ ఎండ వస్తే మొత్తం కనబడుతుంది. ఈడ ఎండ వచ్చింది, ఆడ నీరు అయిపోయింది. మళ్ళీ అట్లా ఇందాక మంచిగా ఉండే, ఇటు నార్మల్ ఉండే, అక్కడ ఎండ ఉండే. అట్లయితే మంచిగా వచ్చింది, మస్తు ఉండే. పోదామారా చలో రైట్ గా. పూణే గోనే ఇంటూ పూణే లదాఖ్ లెక్కనే అనిపిస్తుంది కదా శేఖర్. లడాక్ నిజం. మేఘాలు ఆడేమో మంచి కొండలు ఉంటాయి, ఇదేమో మేఘాలే ఉన్నాయి అన్ని. సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా, నువ్వు కూడా పెట్టుకో. నేను కూడా పెట్టుకుంటా. బాబా ఏం లొకేషన్ రా నాన్న, ఏమన్నా కనిపిస్తుంది అసలు. శేఖర్ గడ కనిపిస్తుందా రోడ్డు? అవి వాడికే పోతుంది అంతా. అవును, అరే తిరుపతి దగ్గర ఉంది కదా సేమో. తిరుపతి గింతే ఉంటాయి గుట్టలు. రాస్తా తిరుగుడు కదా, తిరుగుడు కానీ ఎక్కువ లేదా ఇది? ఎక్కువ తిరుపతి కంటే ఎక్కువ లేదా? చాలా ఘోరంగా ఉంది ఈ రోడ్లు. ఇంకా తిరుపతి 7 కొండలు ఎక్కేస్తే అయిపోతుంది. 7 కాదు 7 ఇంత లెక్క ఉంది. 7 కాదు 40-50 కొండలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అన్ని తిరుపతి కూడా పెద్ద కొండలు ఇవి. బాబా లొకేషన్ మాత్రం సూపర్ అసలు. గిన్నెకెళ్ళి చూడాలి ఒకసారి లొకేషన్. అబ్బో అబ్బా మెల్ల 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 హారన్ కొట్టు. అన్ని మా ఎంహెచ్ బండ్లే, మహారాష్ట్ర బండ్లే మొత్తం. అరే రే వాట్ ఏ లొకేషన్ యార్. మళ్ళా కొండకు వచ్చినాం. ఎన్నడు లేని మొండిగుండకు నీ మీద మన సాయనే, నిన్ను చూడబుద్దాయనే, నిదురే కరువాయనే, కన్ను మూసుకుంటే దాలే రాములు రాములా. ఈ మ్యాప్ అంటే అన్నిటికి అదే రాసి పెట్టింది. అదొకటి దాని పేరు సంస్థనా? అంటే మనకి ఏమైనా హెల్పింగ్ ఇచ్చి చేస్తారా? కాదు, అది ఏమంటారు హోటల్, అది మ్యాప్రో అనేది. సేమ్ లదాఖ్ ట్రిప్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే. ఇక మనం ఎడికెళ్ళి పోయినా ఇంత కుందుకు ఇదే కొండ అటు పోయినా చూస్తే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఇట్లాంటి పాయింట్లు ఉండొచ్చు నాకు తెలిసి. మనకు దారిలో ఏది దొరికితే పోదాం.